నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో మావిగన్ వర్సెస్ అమరావతి అనే ఇష్యూ నడుస్తుంది. సో దీని మీద ఆధారంగా వైజాగ్ లో జరిగిన ఒక పబ్లిక్ టాక్ లో వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ గారితో ఒక మాట అడగడం జరిగింది. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు, మావిగన్ కా అమరావతికి అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. బేసికల్ గా వైఎస్ఆర్సీపీ అంటే మోస్ట్లీ మావిగన్ కి సపోర్ట్ చేస్తారు. బట్ ఆయన మాత్రం మావిగన్ కాదు, అమరావతికే సపోర్ట్ చేస్తాను, నేను 10 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాను కాబట్టి ఆయన ఏంటో నాకు తెలుసు అని అంటున్నారు. దీన్ని బట్టి మనం అసలు ఎలా చూడాలి మేడం? అంటే అందులో పనిచేసిన వ్యక్తులకి, అందులో ఉన్న వ్యక్తులకే ఆయన తీసుకున్న నిర్ణయం మీద సరైన అవగాహన లేకపోవడం అనేది, దీన్ని మనం ఎలా చూడాలంటారు అసలు? అంటే అవగాహన లేకపోవటం అనే దానికంటే ఆయన తీసుకున్న నిర్ణయం వాళ్ళు సపోర్ట్ చేయటలేదు. ఎందుకు అంటే అది సరైన నిర్ణయం కాదు కాబట్టి. ఇప్పుడు వెలగపల్లి వరప్రసాద్ గారు, ఈయన 2019లో గూడూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన మరి మినిస్టర్గా చేయటం ఇవన్నీ కూడా చూసాం. ఆయన ఒక IAS ఆఫీసర్. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన చెప్పారు స్వయంగా ఆయన ఆలోచన విధానం ఎలా ఉండిద్ది, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి. దానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు సై అంటే సయ్యనో, తానా అంటే తందానానో అనాలి తప్పించి ఇక వేరే ఆప్షన్ లేదు. నో ఆప్షన్. ఎందుకంటే పాపం ఎవరైనా సరే ఒక దొంగ అని ముద్ర పడిపోయిన తర్వాత బయటకు వచ్చి నువ్వు ఎంత మంచిగా మారాలని ప్రయత్నం చేసినా వాడు దొంగనే ఒక ఇది వాళ్ళల్లో ఉండిపోయిద్ది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎక్కడికి వెళ్ళి వేరే పార్టీలోకి వెళ్ళలేరు. వెళ్ళినా కూడా గతంలో చేసిన అవకతవకలన్నీ కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేరు. కాబట్టి ఈ రోజున వరప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే మావిగన్కి మేము సపోర్ట్ చేయము, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉండిద్దని చెప్పి ఆయన మాట్లాడిన విధానం కరెక్టే. ఆయన రాజీనామా చేయటం అయిపోయింది 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఈ బాధలు తట్టుకోలేక, ఎందుకంటే ఎగ్జాంపుల్ గా మనం ఈ శ్రీనివాస్, ఎవరైతే అవంతి శ్రీనివాస్ ఉన్నారో ఆయన చెప్పుకోవచ్చు. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు రిజైన్ చేశారు అని అడిగినప్పుడు ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం రాగానే బురద జల్లమని జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నాడు. అంటే ఏదైనా సరే ఒక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వాళ్ళు అదంతా కూడా ఏదైతే ఎమ్మెల్యేలని, ఎంపీలని అవన్నీ కూడా ఒక పద్ధతిగా వాళ్ళ సభల్ని వాళ్ళు ఏర్పరచుకొని ఏం చేయాలి, పరిపాలన విధానం ఏంటి, ఇక్కడ ఉన్న అవకతవకలేంటి, మనం ఏ విధంగా కొనసాగించాలనే దాని మీద కొంత టైం పట్టిద్ది. ఆ టైం తర్వాత ఎవరైనా సరే మనకి ఒక అవగాహన వస్తుంది. ఒక 6 monthsకో లేకపోతే 10 monthsకో ఎప్పుడో వచ్చిన తర్వాత వీళ్ళు ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు, ఇదిగో ఇలాంటి పనులు మిగిలిపోతున్నాయి, వీటి గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి వాటి గురించి ఒకసారి అడుగుదామని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ వచ్చిన 1 month 40 daysలో వాళ్ళ మీద ఈ విపరీతమైన ఒత్తిడి తట్టుకోలేక అవంతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ రోజునే చెప్పేశాడు, నా వల్ల కాదు, నేను కూటమి ప్రభుత్వం మీద ఈ రోజున మాట్లాడలేను, ఇష్టమైతే ఉంటాను, కష్టమైతే వెళ్ళిపోతాను అన్నట్లుగా నేను వెళ్ళిపోతాను, నాకు కష్టంగా ఉందని చెప్పేశాడు. ఈ రోజున వరప్రసాద్ అనే వ్యక్తి కూడా మాట్లాడే మాటలు ఏం కనిపిస్తుందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా గమనించిన వ్యక్తిగా ఆయన మనస్తత్వం ఎలా ఉండిద్ది, మావిగన్ అనగానే అందరికి అర్థమైపోయింది. దీన్ని బట్టి చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా లోపల అంటే 2 మనస్తత్వాలు ఉంటాయి అని అనుకోవచ్చు. అంటే కాకపోతే కొంతమంది జగన్ కి భయపడి బయట పడకపోవచ్చు, కొంతమంది పడి ఉండొచ్చు, ఇలాంటివి కూడా ఉంటాయి కదా మేడం. వాళ్ళ సన్నిహితుల దగ్గర ఎవరో ఒకరి దగ్గర అయితే పాపం బయట చెప్పుకోవాలి, బాధను వెళ్ళగక్కాలి. ఏంట్రా బాబు మాకు ఈ కర్మ, మరి ఇట్లాంటి వ్యక్తితోట మేము రాజకీయం కొనసాగిస్తున్నాము, ఇలాంటి వ్యక్తి నీడన మేము ఉంటున్నాము, చాలా బాధాకరమైన విషయం అనేది ఏం చెప్పాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మరి ఆయన కూడా ఆ పార్టీలో ఉంటూ ఎలాంటి మాటలకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. మావిగన్కి ఇప్పుడు ఆయన సపోర్ట్ చేశారు, ఎలా చూడాలి? ఇప్పుడు విజయసాయిరెడ్డి అసలు మావిగన్ ఏంటి పిచ్చిదని చెప్పేసి ఆయన కూడా మాట్లాడాడు. ఇట్లాగా కొన్ని మనం విన్నప్పుడు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు కొంతమంది అపోర్ట్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి భయపడే చేస్తున్నారు సపోర్ట్ అనేది మాత్రం వాస్తవం. లేకపోతే ఎవరైనా సరే మావిగన్ అనే దానికి ఈ మధ్య మనం ఒక ఆడియో రికార్డు విన్నాం. మావిగన్ వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి అని చెప్పేసి ఎవరు ఈ జోగి రమేష్కి కాల్ చేసి అడగటం, మేము వచ్చాక మావిగను రెడీ అయిన తర్వాత అప్పుడు చెప్తాంలే ఏ బస్సు ఎక్కాలో అని చెప్పేసి ఆయన మాట్లాడటం. అంటే ఏదైనా ఇప్పుడు మావిగన్ అంటే నువ్వు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నావు, మరి అమరావతి ఆల్రెడీ 2019కి ముందే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ రోజునే ప్రతిపాదన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మేము ఒప్పుకుంటున్నాం, మాకు ఇష్టమేను, మరి ఇక్కడ 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాల భూమిని సేకరణ చేయండి, ఇంకా గొప్పగా రాజధాని నిర్మాణం జరగాలని చెప్పిన వ్యక్తి. ఆ తర్వాత
3 రాజధానులు అని చెప్పి 2019లో అరే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, రేపు ఇక్కడ మరి మేమంతా గృహప్రవేశం చేసేసి ఇక్కడే ఫ్యామిలీ పెట్టబోతున్నాము, మరి నారా చంద్రబాబు నాయుడుకి ఇల్లు కూడా లేదని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు 2019 ఎలక్షన్ ముందు. కాబట్టి మేము ఇదే రాజధానిగా ఒప్పుకుంటున్నాము, ఇక్కడే కొనసాగిస్తాము, రాజధాని డెవలప్ చేస్తామని చెప్పిన మాటలు. వెంటనే ఆయన 151 స్థానాల్లో గెలిచి రాగానే వెంటనే ఫ్లైట్ ఫిరాయించాడు. ఏమని? 3 రాజధానులు అని, కర్నూలు, అమరావతి, వైజాగ్ అని. సరే ఎక్కడైనా సరే నువ్వు జరిగింది అప్పటికే 75%, 80%, 90% కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఉన్నాయి అమరావతిలో. మరి వాటిని కంటిన్యూ చేసావా అంటే లేకపోగా ప్రజావేదికను కూల్చిన దుష్టుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏ విధంగా చెప్పుకోవాలి? నువ్వు అభివృద్ధి చేసే వ్యక్తివే అయితే అన్నా క్యాంటీన్లు తీసాడు, అన్న ఎన్టీ రామారావు పేరు మార్చడు కాలేజీలకి, అన్నా క్యాంటీన్లు ఎవడైనా తీస్తాడా? ప్రజావేదికని కూల్చడు. రైతుల మీద వీళ్ళ దాష్టికం ఎంత దారుణంగా అంటే దాదాపుగా 1531 రోజులు వాళ్ళు నిర్విరామంగా మరి వాళ్ళ దీక్షను కొనసాగించిన వైను అన్నం పెట్టే రైతుని ఎంత అన్యాయం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మావిగన్ అనే మాట వింటంటే వెంటనే ఒక్క దెబ్బ కొడితే పళ్ళు 32 పళ్ళు ఊడిపోవాలరా అన్నట్లుంది ఈ రోజున ప్రజల ఆలోచన. పబ్లిక్ టాక్ అంతా అంతే ఉంది, ఎవ్వరూ కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఆయనే క్లియర్ గా చెప్తున్నారు వరప్రసాద్ గారు కూడా, అసలు ఏదైనా ఇండస్ట్రీలు తీసుకురావాలి, కంపెనీలు తీసుకురావాలి, దాని మీద జగన్ ఆలోచించట్లేదు. అంటే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది, కానీ ఆయనకు అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తెలియదు? కాకపోతే ఒక వితండవాదం, వింత ఆలోచన, అంటే ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి ఈ రోజున వీళ్ళ మాటలు కానీ, ఇప్పుడు ఈ మావిగన్ అనేది కానీ, మొన్న ఈయన ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజు సజ్జల రామకృష్ణారెడ్డి మేము ఎప్పుడో వినకొండో దొనకొండో అనుకున్నాము, అక్కడ రాజధాని కడదాం అనుకున్నాము అని చెప్పేసి. ప్రజలు ఏమంటున్నారంటే ఓహో ఇక్కడ కూడా భూములు కొట్టేయడానికి ప్లాన్ చేశారా అప్పట్లో అయితే, అరే చాలా లేటుగా బయట పెట్టావు అని. అవన్నీ ఎలా ఉన్నా వీళ్ళు ఇట్లాంటి వింత మాటలు మాట్లాడుతున్నారు. ఏదైనా సరే ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, దాని ద్వారా ప్రజల దృష్టి అటువైపు మళ్లించారు అంటే ఈ రోజున అందరికి కలుగుతున్న అనుమానం ఏంటంటే గొప్ప గొప్ప కంపెనీలు వస్తున్నాయి, ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఎన్నో రకాలుగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. అసలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ కంపెనీలతో వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి, ఏ ప్రాంతంలో దాన్ని స్థాపించబోతున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా ఈ రోజున తెలిసిపోతుంది ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, దానివల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని ఈ రోజున ప్రజలే చెప్తున్నారు. ఇదిగో పలానా కంపెనీ ఇక్కడ వచ్చింది, పలానా రోజున ఇది వచ్చింది, ఇక్కడ ఇన్ని వేల ఉద్యోగాలకి మరి వాళ్ళు చెప్పారు, కాబట్టి వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము కోరుకుంటుంది ఒకటే, అమరావతి రాజధానిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని. మరి జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున వాళ్ళ నాయకులు ఎవరైతే ఉంటారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వాళ్ళు కూడా ఈ రోజున ఏంటి జగన్ మాకి కర్మ, ఎందుకు నీతో మేము రాజకీయం చేయాల్సి వస్తుంది, ఏం చేస్తున్నావు, నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉందా అని అడిగించుకునే పరిస్థితికి ఆయన వచ్చాడు అంటే ఇంకా వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన పరిస్థితి అయోమయంగా గందరగోళంగా ఉండిద్ది. అంటే ఇక్కడ ప్రతిసారి అనుకునేది అక్కడ ఉన్న జర్నలిస్టులకు కూడా వీళ్ళే అన్నీ కూడా ఇస్తారు స్క్రిప్ట్, దాని ప్రకారమే క్వశ్చన్స్ వాళ్ళు అడగాలి అనేది. ఇంత దౌర్భాగ్యమైన ప్రెస్ మీట్ మనం ఎక్కడ చూసుండవని ప్రజలు ఏం చెప్పాలి ఇట్లాంటి వ్యక్తుల గురించి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్నా ఇంకొకటన్నా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని. థ్యాంక్ యూ మేడం. నమస్తే.